గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈసారి మట్టి గణపతులను ప్రతిష్ఠించడానికి నిర్వాహకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పండుగకు కొద్ది రోజులే సమయం ఉండడంతో విగ్రహ పనులు మొదలుపెట్టారు. వనస్థలిపురంలో మొదటిసారిగా 30 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇందుకోసం కలకత్తా నుంచి ప్రత్యేకంగా 20 మంది కళాకారులను పిలిపించారు. వనస్థలిపురంలో ప్రతిష్ఠిస్తున్న మట్టి గణపతి తయారీపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో సిద్ధమవుతున్న 30 ఫీట్ల మట్టి వినాయకుని వద్ద ఉన్నాము. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఈ కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు, మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ ఆకారంలో ఈ యొక్క మట్టి వినాయకుడు ఉంటున్నాడో గణేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతాం. చెప్పండి, అంటే ఎక్కడి నుంచి కళాకారులు వచ్చారు, ఈ యొక్క మట్టి విగ్రహానికి మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మొత్తం ఎన్ని డేస్ నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారు? మేము 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరం శశాంక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురం బస్టాప్ మెయిన్ బస్టాప్లో 17 సంవత్సరాలు ఇక్కడే హైదరాబాద్లో సుందర్ కళాకారు నుండి వివిధ వినాయకులను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కానీ ఈసారి పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీ ఉండాలి అని కోల్కతా నుంచి 15 మంది ప్రత్యేక కళాకారులు వచ్చి ఇక్కడే 30 అడుగుల మా వినాయకుడిని రామ వామన అవతారంలో ఈసారి పెడుతున్నాం. దాన్ని ఎంటైర్ వనస్థలిపురంలోనే ఇది ఫస్ట్ టైం మట్టి వినాయకుడిని 30 అడుగులు పెట్టడం ఇక్కడే ఫస్ట్ టైం అండి. అంటే ఇది ఇక్కడ ఎన్ని రోజులు, అంటే కొందరు 9 రోజులు నవరాత్రులు 9 రోజులు ఉంచుతారు, కొందరు 11 రోజులు ఉంచుతారు. సో మీరు ఎన్ని రోజులు ఉంచుతారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? మేము ప్రతిసారి 14 రోజుల నుంచి ఇంతకుముందు అనాజ్పూర్ కానీ సరూనగర్లో కానీ నిమజ్జనం చేస్తుండే. ఈసారి ఈ వినాయకుడు మట్టి వినాయకుడు కాబట్టి ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో మట్టి అంటే ఎన్ని కోట్లు, అంటే ఫస్ట్ ఒక రకంగా ఉంటుంది, సెకండ్ స్టెప్ ఒక రకంగా ఉంటుంది, థర్డ్ ఫినిషింగ్ ఒక రకంగా ఉంటుంది. అంటే మట్టి ఎక్కడి నుంచి తెస్తున్నారు? వాళ్ళు కోల్కతా నుండి వచ్చిన ఒక ప్రత్యేక బృందం, వాళ్ళు ఇక్కడనే లోకల్లో ఒక పర్టికులర్ మట్టిని సెలెక్ట్ చేసుకొని ఇప్పటికీ 2 కోటింగ్లు ఆల్రెడీ పూర్తయింది. ఫైనల్ కోటింగ్ ఒకటి ఉండడం జరిగిందండి. వాళ్ళ నైపుణ్యం తగ్గట్టు వాళ్ళే మట్టిని ఎంచుకుంటున్నారు. చెప్పండి, అంటే ఈ యొక్క మట్టి వినాయకుడిని మీరు మొదటిసారిగా పెడుతున్నారు కాబట్టి ఎలా ఉంది మీకు? అంతా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి. సో ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. సో పర్యావరణాన్ని కాపాడండి, ప్రకృతిని ప్రేమించడం అంటూ కూడా ఇక్కడ ఒక నిర్వాహకులు చెప్తున్నారు. సో రానున్న ఇప్పుడు వినాయక చవితికి కూడా మనం మొత్తం మట్టి వినాయకులే పూజిద్దామని కూడా మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్, V6 న్యూస్, వనస్థలిపురం నుండి.